హలో అండి. ప్రైజ్ లార్డ్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు, క్షేమంగా ఉన్నారు అనుకుంటున్నాను. ఈరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నా డే రొటీన్ అనేది మీతో షేర్ చేసుకుంటానండి. ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయాను. ఇంకా హాల్లోకి వచ్చి నేనైతే దైవమర్మాలు అయితే చదువుతున్నాను అనమాట. ముందే చదువుకుంటానండి, ఫ్రెష్ అవ్వక ముందే చదువుకొని అప్పుడు తర్వాత ఫ్రెష్ అప్ అవుతాను. కానీ మీకు డే నుంచి ఈవినింగ్ వరకు చూపిస్తాను అని చెప్పాను కాబట్టి నేనైతే మార్నింగే లేచిన తర్వాత ఇలా దైవమర్మాలు కానీ బైబిల్ కానీ చదువుతానండి. ఇది చదివిన తర్వాత నా డే అనేది స్టార్ట్ అవుతుంది ఇప్పుడు కూడా. ఇంకా నేనైతే చదువుకున్న తర్వాత వాటర్ అయితే కాస్తున్నాను అనమాట. ఫస్ట్ నేను వాటర్ తాగేస్తానండి. వేడి నీళ్ళు ఒక 2 గ్లాసులు వాటర్ అయితే తాగుతాను. మీరు ఆల్రెడీ చూసారు కదా, ఒక బాటిల్ వాటర్ వేసుకుంటాను. ఇదైతే మా మమ్మీకి అండి. మా మమ్మీ కూడా ఇంటికి వచ్చిందనమాట. అందుకని చెప్పేసి మమ్మీకి కూడా కాసి ఇస్తున్నాను అనమాట వాటరు. అంటే మర్చిపోతుంది అనమాట, తాగట్లేదు సరిగ్గాని. డైలీలో కనీసం 3 లీటర్స్ కూడా తాగాలి కదా, అందుకని చెప్పేసి ఇంటికి వచ్చినప్పుడు ప్రతిసారి నేను ఇలాగే చేస్తాను అనమాట. ఖచ్చితంగా తాగేలా ప్రయత్నిస్తుంది అనమాట ఇక్కడికి వస్తేని ఖచ్చితంగా. ఇంకా అందుకని చెప్పేసి మమ్మీకి అయితే వాటర్ ఇచ్చాను. ఇది కంప్లీట్ చేయాలి, నువ్వు 2 లీటర్స్ అన్నా కంప్లీట్ చేయాలి ఖచ్చితంగా అని చెప్పేసి బాటిల్లో వేసిస్తే అలా తాగుతుందండి. ఇంకా మమ్మీ తాగుతూ ఉంది కదా, ఈ లోపల నేనైతే మమ్మీ కోసం అని చెప్పేసి ఇడ్లీ అయితే పెట్టాను అనమాట. అయితే నాకు కాఫ్ ఉందని చెప్పాను కదండి, లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, అందుకని చెప్పేసి రెడీ చేసుకుంటున్నాను అనమాట కషాయము. దాంట్లో ఒక గ్లాస్ అయితే వాటర్ వేసుకున్నాను. దాంట్లోకి జీరా, ధనియా పౌడరు, దాంతోపాటు దాల్చిన చెక్క, ఇక్కడైతే శొంఠి పొడి, అలాగే జింజర్ పొడి కూడా వేసుకుని కొంచెం లైట్గా పసుపు కూడా వేసుకుని ఇది దగ్గర పడి సగం అయ్యే వరకు మంచిగా మరగబెట్టుకుంటానండి. ఇలా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కొంచెం చల్లడానికి అయితే పెట్టాను అనమాట. ఈ లోపల మమ్మీ కోసం అని చెప్పేసి ఇడ్లీ కూడా పెట్టాను కదండి, అది కూడా మంచిగా ఉడికిపోయింది. ఇక్కడ కషాయం కూడా మంచిగా రెడీ అయిపోయింది అనమాట, మంచిగా మరిగిపోయింది అనమాట. దీని అయితే మంచిగా స్ట్రైన్ చేసుకొని కొంచెం చల్లారి వరకు ఆగి తర్వాత అయితే నేను తాగుతాను అనమాట. ఇది తాగిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అన్న వెయిట్ చేయాలన్నమాట. అందుకని చెప్పేసి నేనైతే ఏం తినకుండా ముందర తాగేసాను అనమాట. మమ్మీకి అయితే టిఫిన్ అయితే ఇడ్లీ అయితే వేసాను అనమాట. ఆ ఇడ్లీలోకి అయితే పల్లీ చట్నీ చేశానండి. ముందు రోజు నైటే చేశాను అనమాట, అదే వేస్తున్నాను. ఇంకా ఉంది కదా అని చెప్పేసి ఇంకా మమ్మీకి ఇచ్చేసిన తర్వాత నేను ఒక హాఫ్ అన్ అవర్ ఆగి ఫర్మెంటెడ్ రైస్ తీసుకున్నానండి. ఇది వీక్లీలో 3 టైమ్స్ అని తీసుకోవడం చాలా మంచిదండి. మన గట్ హెల్త్కి అనేది చాలా మంచిగా వర్క్ అవుతుంది అనమాట. అల్సర్స్ కానీ ఏమి ఫామ్ అవ్వకుండా క్లియర్గా ఉంటుందన్నమాట ఇప్పుడు కూడా. అందుకని నేను ఖచ్చితంగా వీక్లీలో 2 టైమ్స్ అని తీసుకుంటాను. ఇంకా మమ్మీ అయితే ఇడ్లీ తింటుంది, నేనైతే ఇంక ఇది తింటున్నాను అనమాట. ఇంకొంచెం ఉంది, ఇంకా మధ్యాహ్నం మా హస్బెండ్ వచ్చి తింటారు. నేనైతే హాఫ్ తీసుకుని తినేసాను అనమాట. నాకు ఇది చాలా ఇష్టం అండి. ఎప్పుడైనా కూడా ఖచ్చితంగా రైస్ మిగిలిందంటే ఖచ్చితంగా ఇలాగా చేసుకొని తింటాము. మా హస్బెండ్ లేక ఉన్నా ఈ మధ్యాహ్నం చాయ్ తింటారు, లేదనుకుంటే నేనే తినేస్తాను. ఇంకా నేనైతే పప్పుని రైస్ ముందే నానబెట్టేసి పెట్టుకున్నాను అనమాట. అప్పటికి చాలా లేట్ అయిపోయిందండి. ఇంక మమ్మీ వచ్చింది కదా, మమ్మీతో కొంతసేపు ముచ్చట్లు పెట్టుకునేటప్పటికి 12:31 అలా అయిపోయింది అనమాట. అందుకని చెప్పేసి ఇంకా స్పీడ్గా నేనైతే ఇక్కడ వంటకి అయితే రెడీ చేస్తున్నాను అనమాట. పప్పు కాబట్టి కొంచెం తొందరగా అయిపోయింది, లేదంటే ఇంకా లేట్ అయిపోను. ఇంకా అదే మమ్మీ ఏమో పక్కన గిన్నెలు అయితే కడుగుతుందండి. నేనైతే ఇక్కడ పప్పు టమాటా చేస్తున్నాను. ఇంకా అదైతే దానికోసం అయితే అన్నీ రెడీ చేసుకొని పెట్టుకుంటున్నాను అనమాట. ఇంకా టమాటాలు అన్నీ వేసేసి దాంట్లో వేసిన అన్నీ కూడా వేసేసుకొని ఇంకా విజిల్కి అయితే పెట్టేశానండి. ఈ లోపల నేను చేయవలసింది ఇంకేం లేదనమాట, అన్నీ చేసేసుకొని ఉల్లిపాయలు కూడా కట్ చేసుకున్నాను, ఎందుకంటే ఆమ్లెట్ వేద్దామని. ఇంకా ఈ లోపల నాకు రైస్ కూడా మంచిగా ఉడికిపోయిందండి, పప్పు కూడా మంచిగా ఉడికిపోయింది. కాకపోతే కొంచెం వాటర్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి నేనైతే ఇంకా అలా స్టవ్ మీద పెట్టాను అనమాట, కొంచెం దగ్గర పడుతుందని చెప్పేసి. ఈ లోపల నేనైతే మంచిగా ఉల్లిపాయలన్నీ కట్ చేసుకున్నాను కదండి, అవైతే నేను ఆమ్లెట్ కింద వేసేసుకుంటున్నాను. చెప్పాను కదా లేట్ అయిపోయిందని చెప్పేసి, అందుకని చెప్పి స్పీడ్గా అయితే చేస్తున్నాను అనమాట. ఇలాగ నేను టైం అనేది మేనేజ్ చేసుకుంటాను. టైం ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా స్లోగా ప్రశాంతంగా చేసుకుంటాను. మా మమ్మీ ఉంది కదా, ఇంట్లో విషయాలు బయట మా ఊర్లో విషయాలన్నీ చెప్తూ ఉండదండి. ఇంకా అలా మాట్లాడుకుంటూ వంట కంప్లీట్ చేసుకుంటూ నేనైతే ఇక్కడ అప్పుడైతే వేయిస్తున్నాను అనమాట. ఇంకో పక్కన ఇక్కడ వడియాలు అయితే వేస్తున్నాను అనమాట. ఇవైతే అండి ఎప్పుడు కూడా నేను కొంచెం నూనెతో ఎక్కువగా వచ్చేలా చేసుకుంటాను అనమాట. ఎప్పుడు కూడా ఒకవేళ అప్పడాలు అనేవి కొంచెం దాన్ని చిన్న ముక్కలు చేసుకొని వేసుకుంటే బెటర్ అండి. నేనైతే ఎప్పుడు ఇలాగే చేస్తాను, కొంచెం నూనెలోనే చేసుకుంటాను. ఎందుకంటే అవి ఒకవేళ నూనె ఎక్కువ మిగలకోకుండా నేను ఆ నూనె వేడిగా ఉన్నప్పుడే నేను దాన్ని
తాలింపు కింద వేసుకుంటాను అనమాట. అలా చేస్తానండి. కానీ ఎక్కువగా నూనె అయితే వేస్ట్ చేయకూడదని, అంటే వాడేసిన నూనె మళ్ళీ మళ్ళీ హీట్ చేయడం వల్ల దానివల్ల మనకి యూస్ లేదు, ఇంకా ఫ్యాట్ అనేది పెరిగిపోతుంది కదా. నేను అలా చేసుకుంటాను అనమాట. ఇంకా అదైతే పక్కన పెట్టేస్తే నేను ఇక్కడైతే ఆమ్లెట్ కూడా మంచిగా వేసేసుకున్నాను. తర్వాత అయితే తాలింపు అయితే పెట్టేశాను అనమాట. మీ అందరికీ తెలుసు కదండి నేను ఎలా చేస్తాను, ఇంకా అందుకని మీకు ఏమి ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు వంట గురించి. ఈరోజైతే నేను కర్రీలో అంటే ఇవాళ నా ఫుడ్ ఏంటంటే బ్రౌన్ రైస్ చేశాను. దాంట్లోకి అయితే పప్పు టమాటా కర్రీ వండనమాట. ఆమ్లెట్ వేసుకొని కొంచెం అప్పడాలు వేసుకుని తిన్నాను అనమాట. కొంచెం లైట్గా ఆవకాయ పచ్చడి కూడా వేసుకున్నానండి. ఈ మధ్యన ఆఫ్ చేస్తాను, ఎక్కువగా తినేస్తున్నానండి ఈ మధ్యన పచ్చడి అనేది. కొంచెం కంట్రోల్ చేయాలనుకుంటున్నాను అండి, అందుకని చెప్పేసి ఆఫ్ చేశాను. కానీ మళ్ళీ నా వల్ల కాలేదు. పప్పు ఉండదంటే ఖచ్చితంగా ఆవకాయ పచ్చడి అనేది కామన్ కదా, నాకైతే బాగా ఇష్టము ఈ కాంబినేషన్ అనేది. మరి మీకు ఎలా ఇష్టమో కూడా చెప్పండి. ఇంకా మంచిగా తినేసిన తర్వాత కొంచెం సేపు మంచిగా రెస్ట్ తీసుకొని ఇంకా ఈవినింగ్ టైంలో మా హస్బెండ్ బయటకు వెళ్ళి వెజిటేబుల్స్ అని తీసుకొచ్చారనమాట. ఈవినింగ్ నేను సూప్ చేస్తున్నానండి, అంటే మటన్ సూప్ చేస్తానన్నానండి. అందుకని చెప్పేసి దాంట్లోకి క్యారెట్ బీన్స్ తీసుకురమ్మని అనమాట. దాంతోపాటుగా వెజిటేబుల్స్ కూడా లేవు, అవి కూడా తీసుకొచ్చారనమాట. అవన్నీ కొంచెం కొంచెం పక్కన పెట్టుకొని బీన్స్ క్యారెట్ పక్కన పెట్టుకొని మిగతా అన్నీ కూడా మంచిగా ఫ్రిడ్జ్లో అయితే ప్యాక్ చేసుకుని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసాను అనమాట. ఇంకా కొత్తిమీర కరివేపాకు అనేది కొంచెం తడిగా ఉన్నాయన్నమాట, ఆరుతాయని పక్కన పెట్టేసి నేనైతే సూప్ అయితే చేశానండి. మీకు ఇది కావాలి అంటే సూప్ కూడా ఎలా చేసినా చెప్పు అంటే ఖచ్చితంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అంటే నెక్స్ట్ ఫ్యూచర్లో వ్లాగ్లో అయితే ఇంక్లూడ్ చేస్తానండి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, కామెంట్ చేయండి. సూప్ అయితే చాలా బాగా వచ్చిందండి, చాలా హెల్దీ కదా. మటన్ సూప్ అనేది చాలా మంచిది, మనకి బోన్ స్ట్రెంథనింగ్కి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. మంచి కాల్షియం ఉంటుందండి. ఖచ్చితంగా ట్రై చేయవలసిన రెసిపీ అనమాట ఇది. అంతేనండి ఈ వీడియో. నా వీడియో మీకు నచ్చింది, యూస్ఫుల్గా ఉంది, కంటెంట్ బాగుందంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.